నాకు రాజకీయాల మీద విరక్తి చెందాను, ఇంకా రాజకీయాల్లోకి రాను, నేను వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయిరెడ్డి మళ్ళా నేను రాజకీయాలకు వస్తాను. ఏ పార్టీలోకి వస్తాడు? రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి మొత్తం ఈ కూటమి అంటే ఈ కోటరీ ఉన్నంత కాలం ఆయన వైసీపీలోకి వచ్చే అవకాశం అయితే లేదు. ఈ కోటరీ పోవాలి, ఆ కోటరీ కంటే పైగా ఈయన బలంగా తయారు కావాలి. అప్పుడే ఈ కోటరీ మీద ఆధిపత్యం ఆయనకి ఇస్తే ఓకే, జగన్ తోటి నేరుగా ఉండే పరిస్థితి వస్తే ఓకే, లేదు అంటే ఆయన కోటరీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది, జగన్కి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఆయన అప్పుడు బీజేపీలోకి వెళ్తాడా? ఎందుకంటే ఈ కూటమి కొనసాగితే ఓకే, ఈ కూటమిలో ఎవరు టీడీపీలోకి వెళ్ళే అవకాశం లేదు. జనసేనకు తోటి ఆయనకు బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి. ఎవరికి? విజయసాయిరెడ్డికి. ఎందుకు? ఇప్పటికే పవన్ కళ్యాణ్ నా మిత్రుడు, పవన్ కళ్యాణ్తో నాకు బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి అంటున్నాడు. రేపు జనసేనకు టీడీపీకి మధ్య ఏమైనా విభేదాలు వచ్చి కూటమి బలహీన పడితే విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానన్నది జనసేనతోటి వెళ్ళే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇలాంటి నాయకుడు కేంద్రంలో అటు కేంద్ర ప్రభుత్వంతో బ్రహ్మాండంగా ఆ రోజు కొనసాగిన నాయకుడు ఎవరు? జగన్ తరపున కొనసాగిన నాయకుడు కేంద్రంలో ఉన్న అధికారులతోటి కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో కానీ అంటగాగిన వ్యక్తి ఎవరు అంటే విజయసాయిరెడ్డి. రేపు విజయసాయిరెడ్డి జనసేనలోకి వస్తే పవన్కు కేంద్రంలో ఒక అద్భుతమైన హ్యాండ్ దొరికినట్టే. అదేవిధంగా ఒకే సామాజిక వర్గము, పవన్ మిత్రుడు, పవన్ సహచరుడు, పవన్ మంచివాడు అని నమ్మి చెప్తున్న విజయసాయిరెడ్డి అనలేకపోతే ఆయన ముఖ్య నేతగా కొనసాగే అవకాశం ఉంది. ఆయన చుట్టూ కోటరీ కాదు, ఈయనే పెద్ద కోటరీ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వస్తాను. రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీల నుంచి వస్తారు? జనసేన పార్టీ నుంచి. ఎందుకంటే టీడీపీకి ఆయనకు పడదు, టీడీపీకి జగన్కు పడదు. టీడీపీని వీక్ చేయాలి అని అంటే జగన్కు వ్యతిరేకంగా టీడీపీ, ఆయనకు జగన్ పట్ల సానుకూలత ఉన్నది, కోటరీ పట్లనే వ్యతిరేకత ఉన్నది. సో జగన్కు మేలు చేయాలి అంటే టీడీపీలోకి వెళ్ళొద్దు. టీడీపీని రేపు టీడీపీకి జనసేనకు విభేదాలు వస్తే ఆయన జనసేన వైపు వెళ్తేనే జగన్ యొక్క లక్ష్యానికి అనుకూలంగా ఆయన పనిచేసినట్టు ఉంటుంది, జనసేనకు పనిచేసినట్టు ఉంటుంది, తనకు రాజకీయాల్లో ఉన్నట్టు ఉంటుంది. సో ఒక్కటే దెబ్బకు అనేక లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు జగన్కు ఈ లిక్కర్ కేసులో సంబంధం లేదు, ఈ లిక్కర్ కేసులో సంబంధం ఉన్నది కోటరీకి, ప్రధానంగా కసిరెడ్డికి. కాబట్టి జగన్కు సంబంధం లేదు. నేను రాజకీయాల్లోకి వస్తాను, ఆ వచ్చేది ఏందో త్వరలో చెప్తాను. ఆయన ఆల్రెడీ దానికి ఇప్పటికే హింట్ ఇవ్వడం జరిగింది. నేను రాజకీయాల్లో విసిగెత్తిపోయాను అనేది అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు ఆయనకు రాజకీయాల మీద మళ్ళీ ఆసక్తి మొదలైంది, రాజకీయాలకు రావడానికి సిద్ధం అవుతున్నారు. వైకాపాలో నెంబర్ 2 స్థానంలో ఉండి తెలియదనడం నిజం కాదేమో అని విలేకరులు అడగా స్వయాన జగన్మోహన్ రెడ్డే ఈ విషయం చెప్పాడని చెప్తున్నారు. వైకాపాలో నెంబర్ 2 కొత్త 20 తర్వాత కర్త కర్మ క్రియ నెంబర్ 2 ఉండరని చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేశారు. సో రీజనల్ పార్టీలలో నెంబర్ 1లు తప్ప నెంబర్ 2లు ఉండరు. కేసీఆర్ తర్వాత నెంబర్ 2 ఎవరంటే ఫస్ట్ నుంచి 100 వరకు కేసీఆరే ఉంటారని మనం చెప్పింది ఆ రోజు. కవిత, హరీష్ రావు, కేటీఆర్ చెప్పింది మనకు తెలుసు. ఈరోజు తెలుగుదేశంలో మాత్రమే నెంబర్ 2 ఉంటారు, మళ్ళీ నెంబర్ 3 ఉండరు అక్కడ. ఎందుకంటే ఆయన కొడుకున్నాడు, నెంబర్ 1 చంద్రబాబు నాయుడు, నెంబర్ 2 లోకేష్ బాబు, మళ్ళీ నెంబర్ 3 ఉండరు. నెంబర్ 3 నుంచి 100 వరకు ఎవరు ఉంటారంటే మళ్ళీ వీళ్ళిద్దరే ఉంటారు. సో రాజకీయాల్లో కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ 2లు ఉండరు. అదే విషయాన్ని ఈయన కూడా చెప్పారు. ఇక్కడ నెంబర్ 2 అనేట ఆయన సజ్జలా ఉండడు, విజయసాయి రెడ్డి ఉండడు, మిథున్ రెడ్డి ఉండడు. ఓన్లీ 1 నుంచి 100 వరకు ఆయన ఉంటాడు. ఒకవేళ ఆ కుటుంబంలో ఇంకొక వ్యక్తి ఆ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తే వాళ్ళు నెంబర్ 2 పొజిషన్లో ఉంటారు, మళ్ళీ నెంబర్ 3 కూడా ఉండరు. సో అదే నిన్న ఆయన చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి విజయసాయి రెడ్డి జగన్ రెడ్డికి కళ అని చెప్తున్నప్పటికీ జగన్ రెడ్డి కళ నెరవేరడానికి ఆయన మరి సమయం కోసం వేచి చూస్తున్నారు. జనసేన టీడీపీ మళ్ళీ కలిసి పోటీ చేస్తాయంటే నాకు తెలిసి టీడీపీ కలిసి పోటీ చేస్తుందనే దాని వీటిలో ఇప్పటికే మొన్ననే పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారినాయి. మనం కొన్ని కోల్పోవాల్సి వస్తుంది, మనం కొన్ని భరించాల్సి వస్తుంది, మనకి అవమానాలు తప్పవు,
అని అన్న దాన్ని చాలా వైరల్ జరుగుతుంది. గతంలో చంద్రబాబు దగ్గర చెప్పులు ఏంది భజన చేసేటోళ్ళకు నేను ఏంది భజన ఇస్తాను అన్న మాటలు ఈరోజు జరుగుతున్నాయి. సో ఈ మాటల నేపథ్యంలో జనసేన, ఎందుకంటే ఈ పార్టీలలో రాజకీయాల్లో శాశ్వతమైన మిత్రులు శాశ్వతమైన శత్రువులు ఉండరన్నది సత్యం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో ఎవరితోటి పొత్తు పెట్టుకున్నాడు? బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాడు. రేపు ఇంకెవరితో పొత్తు పెట్టుకుంటాడు అనేది తెలియదు. చంద్రబాబు పొత్తులలో పెట్టుకోవడంలో ఆయనను మించిన నాయకుడు లేరు. ఎవరితో ఒకరితోటి ఆయన వెళ్తుంటారు. ఆయనతో కొనసాగిన వాళ్ళు మళ్ళీ రెండో దఫ కొనసాగడం చాలా కష్టం. సో అట్లా మరి జనసేన కూడా కొనసాగుతుందా? వచ్చే ఎన్నికల్లో జనసేన, కాంగ్రెసు, బీజేపీ ఏకమయ్యే అవకాశం ఉందా? ఏంది ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా మద్దతు మాత్రం బీజేపీకే. కాంగ్రెస్ గెలిచినా మద్దతు కాంగ్రెస్ అక్కడ గెలిచే పరిస్థితి లేదు షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో. జనసేన గెలిచినా బీజేపీ గెలిచినా వాళ్ళకే, లేదా చంద్రబాబు గెలిచినా వాళ్ళకే, జగన్ గెలిచినా వాళ్ళకే. సో కాంగ్రెస్కు జీరో ప్రాతినిధ్యంతో ఎవరు గెలిచినా పూర్తి మెజార్టీ మాకే ఉన్నదన్న ఒకే ఒక రాష్ట్రం ఎక్కడన్నా ఉందా అంటే ఈ దేశంలో అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. బీజేపీకి కంచుకోట. వాళ్ళ ప్రాతినిధ్యం లేకపోయినా వాళ్ళ బలం మాత్రం వాళ్ళకే బలం. జగన్ గెలిచిన వాళ్ళకే బలం, చంద్రబాబు గెలిచిన వాళ్ళకే బలం, జనసేన గెలిచిన వాళ్ళకే బలం, బీజేపీ గెలిచిన వాళ్ళకే బలం. ఇంత అద్భుతమైన రాజకీయ వ్యూహాన్ని అవలంబిస్తున్న ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక బీజేపీ మాత్రమే. సో బీజేపీకి దీంట్లో ఎలాంటి నష్టం లేదు. విజయసాయిరెడ్డి జగన్ వైపు ఉన్న నష్టం లేదు, విజయసాయిరెడ్డి బీజేపీలోకి వచ్చిన నష్టం లేదు, విజయసాయిరెడ్డి జనసేనకు పోయినా నష్టం లేదు. ఇక విజయసాయిరెడ్డి ఇష్టం ఎవరి వైపు వెళ్ళాలి అనేది. విజయసాయిరెడ్డికి బీజేపీకి మాత్రము ఆల్రెడీ మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది ఏం జరగబోతుందనేది చూడాలి.